నందు వెళ్ళి బన్నీని ఆపు. బాల్ ఆగింది. నందు ఇలాగా ఆడేది. నందు అందరికి ఫ్రెండ్, అదే ఆపాను కదా. ఒరేయ్ బుద్ధి లేనోడా, నీకు ఇప్పుడు ఎల్లో కార్డు దొరికింది, అర్థమైందా? ఎక్కడ దొరికింది ఎల్లో కార్డ్? ఒకసారి చూపించి లోపల పెట్టేసుకుంది. బన్నీ టీమ్ కి పెనాల్టీ వస్తుంది. నువ్వు చీట్ చేస్తున్నావు. ఫౌల్ చేసింది నందునే. పెనాల్టీ నువ్వు తనకే ఇవ్వాలి. పెనాల్టీ మేవెందుకు నీకు ఇవ్వాలి? అవును బ్రో, హాకీ స్టిక్ తో వాడి తల మీద ఒకటి, అప్పుడైనా బుర్ర పనిచేస్తుందో చూద్దాం. దీన్నే హాకీ అంటారా? హాకీ స్టిక్ అంటే ఇలా ఉంటుంది. మీలాంటి వాళ్లకు ఇదే సరైంది. అరే లేట్ అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. బాగా తెలియస్తుంది, అర్థమైందా? సనీ చాలా సూపర్ గా ఆడుతున్నావు. థ్యాంక్స్. మమ్మల్ని ఎగతాళి చేసావు కదా, ఇప్పుడు నువ్వేమైపోయావో చూడు. ఆడి ఆడి అరిగిపోయింది. కొత్తది కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదా. ఓరే పిచ్చోడా, ఐసాకి బాల్ చూడ్డానికి ఇలాగే ఉంటుంది. ఇది రబ్బర్ పాక్. అదంతా నాకు అనవసరం. నీ దగ్గర కనీసం ఒక టీం కూడా లేదు. ఇలా చూడు తమ్ముడు, వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారు, కానీ మన దగ్గర మొత్తం 11 మంది ఉన్నారు కదా. ఏ డాంకీ, ఇందులో 6 మంది ప్లేయర్స్ ఉంటారు. 5 మంది ప్లేయర్స్, ఒక గోల్ కీపర్. ఓ వాళ్ళ గోల్ పోస్ట్ చూడు ఎంత చిన్నగా ఉందో. పెద్దది కొనడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అరే గ్రౌండ్ కూడా చిన్నదిగా. అదరగొట్రా, అలాగే అదరగొట్టా. కొత్త హాకీ స్టిక్, ఒక కిట్, అద్భుతం. అవును బ్రో, వాడు మనల్ని ఎగతాళి చేశాడు కదా, అందుకే అన్ని కాస్ట్లీవి కొన్నా. ఇవన్నీ మనం యూజ్ చేస్తే కన్ఫర్మ్ గా మనం గేమ్ లో గెలుస్తాం. గేమ్ స్టిక్స్ తో కాదు, ప్రాక్టీస్ చేయాలి. నేను ఆడతాను. డండనక డనకనక డాన్. ఓ నందు అందరికి ఫ్రెండ్. నేల చాలా చల్లగా ఉందే. మరైతే షూస్ వేసుకో. షూస్ కాదు, స్కేట్స్. నేను ఇదంతా వేసుకుని ఆడలేను. కానీ బ్రో, ఇవి వేస్తేనే కదా మనం ఆడగలం. దీని వెయిట్ నా వెయిట్ కన్నా ఎక్కువగా ఉంది, అర్థమైందా? అందుకనే నిన్ను మేము టీంలో చేర్చుకోలేదు. రండి ప్రారంభిద్దాం. You want to fight? Let's fight. వదిలే బ్రో, తెలియకుండా జరిగిపోయింది. సరే సరే, గేమ్ ప్రారంభిద్దాం. ఎవరైనా కాపాడండి. అరే ఇది ఫౌల్ కదా. ఐస్ హాకీలో ఇది అలౌడ్. సన్నీ, నువ్వు ఆడుతున్నది హాకీ, ఫుట్బాల్ కాదు. ఇలా చూడు డాంకీ, ఇందులో ఇలా వేసినా కూడా గోల్ అని అంటారు. జాగ్రత్తగా వినండి, గెలవాలంటే మనం ప్లాన్ వేసి ఆడాలి. మరైతే నేను ఎలా ఆడాలి? నేనేం చెప్తున్నానంటే ఇంటెలిజెంట్ లాగా ఆడాలని. పక్క గోల్ పోస్ట్ లోకి ఎలా వెళ్తుందో అర్థం కావట్లేదు. అందుకు మీరందరూ అలర్ట్ గా ఉండాలి. ఎలాగైతే నువ్వు స్కేటింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తున్నావో అలాగే నువ్వు అలర్ట్ గా ఉండు. జోర్దార్ తోతారాం, సన్నీని కవర్ చేయండి.
ఏం చేస్తున్నావు ఒక పని కూడా సరిగ్గా చేయవా? వాడు నా తల మీద కొట్టాడు. ఇద్దరు విడివిడిగా పనులు చేయండి. అని నువ్వు డైనింగ్ టేబుల్ మీద ఉన్న బాక్సులు క్లీన్ చేసి పెట్టు. బాక్స్ ని నేను క్లీన్ చేస్తాను, మిగతావి నువ్వు చూసుకో. ఓ నాయనో, అబ్బో! కాపాడండి, కాపాడండి! చూసావా, నువ్వు సోమేరిపోతువి. బాక్స్ ఇక్కడే వదిలేసావు, ఇంకా నువ్వు అరుస్తూనే ఉన్నావు. అరే పప్పడు బాక్స్ కింద ఇరుక్కున్నాడు. బాక్స్ పైకి తీ. నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. ఏ పని సరిగ్గా చేయడం లేదు. నువ్వు దేనికి పనికిరావు. ఒక బాక్స్ కూడా నువ్వు తీలేవా? అరే నా వల్ల కాదు. వెళ్ళి పైన కూర్చో, లేదా మళ్ళీ కింద పడిపోతావు. పైకి పెయింట్ చేయడానికి నేను నిచ్చెన తీసుకొస్తాను. గాడిదా, నేను కింద పడిపోయా. మరి నువ్వు చూసి నడవచ్చు కదా. నువ్వు నిచ్చెన లాగేశావు, అందుకే కింద పడ్డా. నేను పెయింట్ చేస్తున్నాను కదా. అప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు వచ్చి నిచ్చెన తీసుకువెళ్ళిపోయావు, నేను పడ్డాను. నువ్వు అప్పుడు పక్క నుంచోనే కదా పెయింట్ చేస్తున్నావు. నిచ్చెన దూరంగానే ఉంది, కానీ నేను నిచ్చెన మీద ఉన్నప్పుడు నువ్వు నిచ్చెన లాగేసుకున్నావు. ఏమైంది? ఏంటి? అరే ఇది హోలీ ఫెస్టివల్ కాదు, దీపావళి. మీరు గొడవ పడడం ఆపి ముందు ఇంటికి పెయింట్ చేయండి. ఇల్లు మొత్తం పెయింట్ చేయాలి, దీపావళి పండుగ వస్తుంది. ఈ బ్రష్ పాడైపోయిందే. స్మూత్ అయిన బ్రష్ ఉంటేనే పెయింట్ చేయడానికి బాగుంటుంది. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పెయింట్ తర్వాత వెళ్ళదు. నేను అదే చెప్తున్నాను, వెళ్ళకూడదు. వచ్చే సంవత్సరం దీపావళి వరకు ఈ పెయింట్లు ఇలాగే ఉండాలి. ఒరే గాడిదా, నేను గోడ గురించి మాట్లాడటం లేదు, నా తోక గురించి మాట్లాడుతున్నాను. అవును, నువ్వు నన్ను ఏమైనా బ్రష్ అనుకుంటున్నావా ఏంటి? అరే నువ్వే కదా చెప్తావు, స్నేహితుడు ఇంకో స్నేహితుడికి హెల్ప్ చేస్తాడని. కాసేపు నువ్వు నాకు సాయం చేయొచ్చు కదా. అని వాణ్ణి వదిలేయి. అరే ఏంటి వెయిట్ ఎక్కువగా అవుతున్నట్టుంది? అరే ఏమైంది? కాకి నన్ను చూసి పారిపోతుంది. నేను శక్తిమాన్ మాత్రం తిన్నానని వీళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. అరే రే తమ్ముడు డ్రాగన్. నీకేమైనా పిచ్చా? నన్నెందుకు రా కొడుతున్నావు? జోర్దార్ దగ్గరికి రావద్దు, అది నోట్లో నుంచి నిప్పులు కక్కుతుందేమో. నేనెందుకు నిప్పులు కక్కాలి? నేను ఇంకా పచ్చిమిరపకాయ అసలు తినలేదు. ఏంటి అనుమానమా? అరే ఇది పప్పెట్, నందుకి మిత్రుడు. ఇది పప్పెటా? ఏంటి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? హఠాత్తుగా నీకేమైంది? తను నా శక్తి పెంచే టాబ్లెట్లని అధిక మోతాదులో తీసుకున్నాడు, అందుకని సైజ్ పెరిగిపోయాడు. సైజు పెద్ద అయిందంటే ఏం చేయమంటావు? అరే ఇదేంటి? కంగారు పడకు, ఇలా రా. నేను దీనికోసం యాంటీడోట్ ని తీసుకొచ్చాను, వేసుకుంటే సరిపోతుంది. త్వరగా రా, వీటిని వేసుకో. ఏంటిది? అవును, నాకు ఏం తినడానికి ఇచ్చారు? పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ, అలాగే మిరియాలు, వీటన్నిటిని గరం మసాలాతోటి మిక్స్ చేసి ఆవాల నూనెతోటి వేయించి టాబ్లెట్ గా చేశాను. ఇప్పుడు నువ్వు వేసుకున్న టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు వేసుకున్న వాటికి అవి యాంటీడోట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు వేసుకున్న టాబ్లెట్లు పనిచేస్తాయి. అప్పుడు ముందుగా వేసుకున్న టాబ్లెట్ల శక్తి తగ్గిపోతుంది. 12 గంటలకంతా నువ్వు నార్మల్ గా మారిపోతావు. ఏంటి 12 గంటలా? అరే నన్ను చూసి భయపడకండి, నిజం చెప్పాలంటే నేనే భయపడుతున్నాను. అనుమానమా?
ప్రశాంతంగా నిద్రపోవాలంటే స్లీపింగ్ డోస్ వేసుకోండి. బాగా తలుపు మూసుకొని ఆ తర్వాత నిద్రపోండి. ఎందుకంటే మన సిటీలో వచ్చింది ఒక భయంకరమైన డ్రాగన్. దాని నోట్ నుంచి నిప్పు వస్తున్నాయి. మీకోసం ఒక స్పెషల్ ఫుటేజ్. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ డ్రాగన్ 2 కోడి ఆ తర్వాత ఒక మేకని తీసుకెళ్ళింది. ఏమిటి ఇష్టం వచ్చినట్టు పుకార్లు పుట్టించారు? పప్పెట్ కోడిని తీసుకువెళ్ళి మేకని తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? ఈ భయంకరమైన డ్రాగన్ ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్మీని అలర్ట్ చేశారు. సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి కోసం డ్రాగన్ ని ప్రాణాలతో పట్టుకోవాలని అంటున్నారు. టోటల్ సిటీ అంతా హై అలర్ట్ లో ఉంది. మీ ఆ డ్రాగన్ కి ఆహారం కాకూడదంటే ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. పొప్పడు ప్రాణానికి ప్రమాదం. మనం తనని వెతికి ఎలాగైనా కాపాడాలి. పదండి వెళ్దాం. వావ్, నా ఫేవరెట్ గ్రీన్. అది తప్పించుకోకూడదు. అరే ఇవెక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్క నిమిషం, నాకేం కాలేదులే. అనుమానమా? రా రా, రా. ఓ, అది మనల్ని ఫ్రై చేసి తినేలాగుంది. పదండి పారిపోదాం. ఇదేమి పోలీస్ దొంగ ఆట కాదు, ఐస్ హాకీ. అర్థమైందా? ఇంకా 3 రోజులే ఉంది. హాకీ స్టిక్ తీసుకోండి. హనీ, ఆ టవల్ ని తీసేయి. కుదరదు, చాలా చలిగా ఉంది. ఇది వేసుకుని నువ్వు అసలు ఆడలేవు. ఇలా రా, తమాషా చేయకు. గమనించు, వీటికన్నా మంచి టపాసులు ఏవైనా ఉంటే మాకు చూపించు. మీ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఇంజన్ లేని ట్రైన్ అయిపోయారు. మీరు ఫెయిల్ అయిపోయారు. పద పాండా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళి టపాసులు కొందాం. ఒక్క నిమిషం ఉండండి. బన్నీ 7 సార్లు పేలుతుంది కదా, ఆ టపాకాయలు కొను. ఇప్పుడు నేను వెలిగిస్తాను చూడు. సార్, మా రాకెట్ క్వాలిటీ చూడండి. అని ఇక్కడ ఉన్నాను. ఏయ్, దూరంగా వెళ్ళు. డ్రాగన్, రే గాడిదా, అది పప్పెట్రా. నీకేమైనా పిచ్చెక్కిందా? పప్పెట్ ఇంత పెద్దదిగా ఉంటుందా? వాడిని లేపండి. వద్దు, షూట్ చేయొద్దు. ఇన్స్పెక్టర్ పాండా, అది మా ఫ్రెండ్ పప్పెట్. నీకేమన్నా మతిపోయిందా? వద్దు, షూట్ చేయాలనుకుంటే అతనితో పాటు మమ్మల్ని షూట్ చేయండి. ఇలా చూడండి మేజర్ సార్, వీళ్ళందరూ మంచివాళ్ళు. సిటీని కాపాడడానికి వీళ్ళందరూ సహాయపడేవారు. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నేను సిటీ మొత్తాన్ని ఇబ్బందులు పడేయలేను. ఒక్క నిమిషంలో తప్పుకోకుంటే అందరినీ కాల్ చేస్తాను. మీరు ఏమైనా చేసుకోండి, కానీ మేము మాత్రం పోపట్ని వదిలేసి వెళ్ళము. నందు అందరికీ మిత్రుడు. వాడినేం చెయ్యొద్దు, వాడు పప్పెట్టే. ఇలా రా, చూడు, నీకు అర్థం కావట్లేదు.
నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించు, అప్పుడే నీకు అర్థమవుతుంది. విషయాన్ని అర్థం చేసుకునేలోగానే సమయం ముగిసిపోయేలా ఉంది. ఎప్పటికైనా అర్థమైందా? ఇలా చూడండి, ఇలా గనక మీరు చెప్తే చాలా తెలివైన వాళ్ళకు కూడా అర్థం కాకుండా పోతాయి. నువ్వు ఇలా రా. తెలివైన వాళ్ళ తెలివైన దానికంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది పొప్పట్. నేను ఇచ్చిన టాబ్లెట్ అని ఓవర్ డోస్ లో వేసుకోవడం వల్ల ఇలా పెరిగిపోయింది. మా టపాకాయలు కొట్టుకుని నిప్పు అంటుకుంది. ఏంటి అనుమానమా? అరే ఇలా రా. అక్కడికి వెళ్ళు. అరే ఈ చక్రం వల్ల నా తల తిరుగుతోంది. అరే దొంగ! దిగులు పడకండి బామ్మ, మీ బ్యాగ్ ని తిరిగి మేం తీసుకొస్తాం, సరేనా? సుల్తాన్ కొడుకురా, బ్యాట్ పంకిన్ రా, తిరిగి ఇచ్చేయ్. తీసుకోండి రా. కోతి దగ్గరే మీ కోతి ముద్దులు చూపిస్తున్నారా? నువ్విక మారువు, ఇక్కడి నుంచి పారిపో. మీ సంగతి తర్వాత చూస్తాను. రాకెట్, భూచక్రం, చిచ్చుబుడ్డి, రండి కొనండి. అరే ఏంటిది? మీరు ట్రైన్ లోకి వెళ్ళి టీ అమ్ముకోవచ్చు కదా. తమ్ముడు, ఈ దీపావళికి టపాకాయలు పేల్చడానికి ముందు నేను వాడి తల పేల్చేస్తాను. అరే వదిలేవయ్యా, ముందు కస్టమర్ని గమనించు. రండి సార్ రండి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అన్ని లేటెస్ట్ టపాకాయలు. వాటికంటే మంచి టపాకాయలు మా దగ్గర ఉన్నాయి. ఇలా రావు. గురు, టపాకాయలు ఎక్కడున్నాయి? మీరు వాటిని తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి రండి. ఏంటి అనుమానమా? పొప్పట్, అనవసరంగా వాక్కుండా నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. టపాకాయలు అమ్మడానికి ముందు నీ నోటికి తాళం వేసుకుని ఉంచుకో. మాటలు ఆపి పని ఎక్కువ చెయ్యి. నా షాపుకి రండి, నా షాపుకి రండి, ఇటుపక్కకి రండి. ఇటువైపు. అరే వదలండి, పోలీస్ ఆఫీసర్ని ఇలా చేస్తున్నారు.